విద్య గొప్పతనం గురించి తెలుసుకుందాం. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడన్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్ విద్యను పాల పూజితము విద్య నెరుంగని వాడు మర్చుడే విద్య వెరుంగని వాడు మర్చుడే. మరి భావాన్ని చూస్తే విద్య అనేది దాచుకోలేనటువంటి నిధి లాంటిది. మరి ఈ విద్య మనిషికి సౌందర్యాన్ని చేకూరుస్తుంది. మరి ఈ విద్య వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు అనేవి కలుగుతూ ఉంటాయి. మరి ఈ లోకంలో విద్యకు ఏది కూడా సాటి లేదు, అంటే సమానం లేదు. చివరికి దైవంతో సమానం అని చెప్తూ ఉన్నారు. మరి ఈ విద్యను ఎవరైతే నేర్చుకుంటారో రాజులు సైతం కూడా, అంటే ఎవరి గొప్పవారైనా సరే విద్య నేర్చుకునేటువంటి వారిని పూజిస్తారు. మరి చివరిగా చెప్తున్నారు, విద్య ఎరుంగని వాడు, విద్య తెలియని వాడు, నేర్చుకోలేని వాడు, వాడు మనిషే కాదు అని చక్కగా వివరిస్తున్నారు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చక్కగా చదివి ఈ రోజునాడు యావత్తు మరి భారతదేశం అంతా కూడా గర్వించదగా గొప్ప వ్యక్తి.